అధ్యాయంలో ఉండదు. ఒకటి పేరు అహాబు, ఒకటి పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అనేవాడు కాస్త మంచోడు. ఈ అహాబు అనేవాడు చెడిపోయినాడు. వాళ్ళ ఆవిడే యెజబెలు. రామోత్ గిలాద్ అనే ప్రాంతాన్ని ముట్టడి వేయటానికి, దాని మీద యుద్ధం చేయడానికి బయలుదేరతారు. ఎవరు? అహాబ్ అనేవాడు బయలుదేరి తోడుగా యెహోషాపాతుని రమ్మంటాడు. మన ఇద్దరం పోయి రామోత్ గిలాద్ పట్టణాన్ని పట్టుకుందాం, దాని మీద ముట్టడి వేద్దాం, వస్తావా అంటే, నువ్వు పిలిస్తే రానా, మనం ఫ్రెండ్స్ అనుకుంటా వెళ్దాం అనుకుంటారు. అనుకుని బయలుదేరబోయేటప్పుడు యెహోషాపాతు అనేవాడు కొంచెం భక్తి గలవాడు అని చెప్పాగా, మనం వెళ్తున్నాం కదా, ఇది దేవుని చిత్తమా కాదా తెలుసుకుందాం, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేద్దాం. మరి దేవుని వాక్కు మనకు దొరకాలంటే ఏం కావాలి? ప్రవక్త కావాలి, దైవజనుడు కావాలి. దైవజనుడు లేకపోతే దేవోక్తి లేదు, దేవోక్తి లేకపోతే ఇటు ఎడుపై గుంటలో పడతాడో తెలియదు. ఇటు గుంటలో పడకుండా ఉండాలంటే దేవోక్తి కావాలి, దేవోక్తి కావాలంటే చెప్పే దైవజనుడు కావాలి. కాబట్టి మరి మనకి దేవోక్తి కావాలి కదా, దేవోక్తి తీసుకొని పోదాం మనం అంటే. దేవోక్తి ఒకటేంటి, ఇదిగో 450 మంది ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ. 450 మంది ప్రవక్తలు ఏకమై ప్రవచించారు రామోత్ గిలాదు మీదికి పోయి మనం జయం పొందుతామని. ఇంకేంటి నీకు డౌటు అన్నాడు అహాబు. యెహోషాపాతు అన్నాడు, వీరుగాక యెహోవా ప్రవక్తలలో ఎవరునూ నీ యొద్ద లేరా అన్నాడు. వాళ్ళు ప్రవక్తలే అని అహాబు చెబుతుంటే వాళ్ళు అతను అంటాడు, వీరుగాక యెహోవా ప్రవక్త ఎవరు లేరా అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వీళ్ళందరూ నీ దగ్గర జీతగాళ్ళరా బాబు, వీళ్ళందరూ జీతానికి పనిచేసేవాళ్ళు, వీళ్ళు నీ తప్పులు ఖండించేవాళ్ళు, నిన్ను దిద్దుబాటు చేసేవాళ్ళు కాదు, వీళ్ళు నీకు సర్దుబాట్లు బోధించేవాళ్ళు. అర్థమైందా? నీకు నొప్పి లేకుండా చూసేవాళ్ళు, నువ్వు ఏది ఇష్టపడతావో దాన్ని ప్రవచించేవాళ్ళు వీళ్ళు కాదు. జీతగాళ్ళు కాదు. రోషము కలిగి యెహోవా పెట్టిన ఆహారము తింటూ, దేవుని కొరకే బతుకుతూ, దేవుని వైపే చూస్తూ, దేవుడిచ్చిన వాడితో పోషింపబడుతూ, ఎవరినైనా సరే ముక్కు మీద వేలుంచి ఏయ్ అని గద్దించేవాడు యెహోవా ప్రవక్త. అలాంటి వాళ్ళు ఎవరు లేరా? ఒకడున్నాడు, మీకాయా అని ఒకడున్నాడు. కానీ అతడు ఎప్పుడన్నా అడుగు, నా విషయమై కీడే ప్రవచించును కానీ మేలు ప్రవచించడు. ఒరా, నువ్వు మంచోడివైతే